హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 10 కోనిక్ సెక్షన్స్లో ఎక్సర్సైజ్ 10B ముందరున్న ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి Parabola nana. Next topic. A parabola is the set of all points in a plane that are equidistant from a fixed line and a fixed point, not on the line in the plane. చూడండి, సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండొచ్చు. సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ లైన్ టు అండ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంటుంది, ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉంటుంది. పిఎఫ్ ఈక్వల్ టు, ఇది ఇక్కడ ఏమన్నా బి అనే పాయింట్ అనుకుంటే పిఎఫ్ ఈక్వల్ టు పీబీ. పిఎఫ్ బై పీబీ ఏమేది 1 అవుతుంది కదా. దట్ ఇంప్లైస్ పిఎఫ్ బై పీబీ ఈక్వల్ టు 1. దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు, పిఎఫ్ ఈక్వల్ టు పీబీ కూడా రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటే ఏంటి? ఏ లైన్ త్రూ ద ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ ద పెరాబోలా. ఏ లైన్ అనేది ఫోకస్కి ఏ లైన్ త్రూ ద ఫోకస్, లైన్ అనేది ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. అలాగే డైరెక్ట్రిక్స్కి ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉండాలి. దాన్ని ఏమంటామంటే యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా అంటాం. చూడండి, ఏ లైన్ త్రూ ద ఫోకస్, ఏ లైన్ త్రూ ద ఫోకస్, ఫోకస్ నుంచినే కదా ఈ లైన్ పాస్ అయింది. అండ్ పర్పెండిక్యులర్ టు ద, ఈ లైన్ చూడు, పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్, పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్ ఈజ్ కాల్డ్ ది యాక్సిస్ ఆఫ్ ది పెరాబోలా. నెక్స్ట్, వర్టెక్స్ ఆఫ్ ది పెరాబోలా అంటే ఏంటి? ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పెరాబోలా విత్ ద యాక్సిస్ ఈజ్ కాల్డ్ ది వర్టెక్స్ ఆఫ్ ది పెరాబోలా. చూడండి, యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ ఉంటుందో దాన్ని ఏమంటామంటే వర్టెక్స్ అంటాం. పెరాబోలా యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయి ఉంటుందో, చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది పెరాబోలా? ఇక్కడ కదా. కాబట్టి దీన్ని ఏమని పిలవాలి? వర్టెక్స్ ఆఫ్ ది పెరాబోలా అని పిలవాలి. ఓకేనా. ఇక్కడ వర్టెక్స్ ఏంటి? ఓ. ఫోకస్ ఏంటి? ఎఫ్. నెక్స్ట్, ఇది ఎల్ అనుకుంటే ఎల్ అనేది ఏంటి? డైరెక్ట్రిక్స్. ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఫోకస్ ఉంది కాబట్టి ఈ పాయింట్ ఏమేది? ఎక్స్ యాక్సిస్ మీద ఫోకస్ ఉంది కాబట్టి A,0. ఒకవేళ ఎఫ్ అనే పాయింట్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఏమేది నాన్న? -A,0. ఫోకస్ అనేది వై యాక్సిస్ మీద ఉంటే 0, పాజిటివ్ వై యాక్సిస్ మీద ఉంటే 0,B. నెక్స్ట్ 0,A అని అనుకో, ఏ. నెక్స్ట్, నెగిటివ్ వై యాక్సిస్ మీద ఉంటే 0,-A ఇలా రాస్తాం. ఓకేనా. చూడండి, మనము ఫార్మ్స్ చూద్దాం. ఏ ఫార్మ్స్లో ఉంటాయి పెరాబోలా అనేది. ఇప్పుడు ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కదా. నేను ఈ యాక్సిస్ నుంచి ఒక పెరాబోలాని డ్రా చేస్తున్నా. ఈ పెరాబోలా ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ ఫోకస్ ఉంటుంది. ఫోకస్ ఏంటి? A,0. ఎందుకు A,0 తీసుకున్నాం? ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఏ అనుకున్నాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఏ. వై యాక్సిస్ లేదు కాబట్టి వై కోఆర్డినేట్ ఏమేది? 0. ఎఫ్ వాల్యూ A,0. నెక్స్ట్, ఇదేంటన్నా? వర్టెక్స్ ఆఫ్ ది పెరాబోలా ఆరిజన్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ మనం ఏమంటాం? ఆరిజన్ అంటాం. నెక్స్ట్, డైరెక్ట్రిక్స్ చూడండి, డైరెక్ట్రిక్స్ ఎక్కడ ఉంది? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఓ నుంచి ఎఫ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, ఓ నుంచి ఇక్కడ ఏదో ఒక పాయింట్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. దీన్ని ఏమని అంటాము? ఎక్స్ ఈక్వల్ టు -A, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు -A. దీన్ని సైడ్కి తీసుకొని వస్తే ఎక్స్ ప్లస్ A ఈక్వల్ టు 0 కూడా రాసుకోవచ్చు. ఓకేనా. దీని ఈక్వేషన్ ఏంటి అంటే y² ఈక్వల్ టు 4AX.
ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఏంటి, ఎక్స్ కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ కదా. ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే మనం ఈక్వేషన్ ఎలా రాస్తాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఇప్పుడు డైరెక్ట్రిక్స్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, పెరాబోలా అనేది నెగిటివ్ లెఫ్ట్లో ఉంది. ఇప్పుడు ఫోకస్ ఎక్కడ ఉంటుంది, ఇది ఫోకస్ ఏమైందినా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి -a, 0. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏమైంది, ఎక్స్ ఈక్వల్ టు +a, ఎందుకంటే డైరెక్ట్రిక్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఇదేమైంది వర్టెక్స్ అవుతుంది, ఓ అనేది వర్టెక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ రాయమంటే ఏం రాస్తావు, ఇప్పుడు ఈక్వేషన్ యాక్సిస్ ఏ యాక్సిస్ మీద ఉంది, ఫోకస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కదా, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఏం రాయాలి, వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్ని చూపిస్తుంది కాబట్టి వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax. ఇది చూడండి, వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఎందుకు పాజిటివ్ ఎక్స్ ఫోకస్ మనకు పాజిటివ్లో చూపిస్తుంది, ఇక్కడ ఫోకస్ అనేది నెగిటివ్ యాక్సిస్ కదా, పెరాబోలా కూడా ఇట్ సైడ్ ఉంది. వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax. ఇప్పుడు నేను అప్వర్డ్ పెరాబోలా తీసుకుంటున్నా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది వర్టెక్స్. ఇది ఈక్వేషన్ ఏమైంది నాన్న, ఇది పాజిటివ్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ పైన ఉండేది ఏంటి, ఇది పాజిటివ్ వై యాక్సిస్. ఇదేమైంది నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఏమైంది ఈక్వేషన్ y ఈక్వల్ టు -a. ఎందుకు y ఈక్వల్ టు -a అనేది, ఇప్పుడు పెరాబోలా అనేది మనం ఏ ఈక్వేషన్స్తో గీసాం, వైతో కదా, ఇక్కడంతా ఎక్స్తో ఓపెన్ ఎలా ఉంది చూడండి, ఎక్స్ ఇక్కడ ఎక్స్ డాష్, ఇక్కడ వై. కాబట్టి ఈ డైరెక్ట్రిక్స్ ఏమైంది, y ఈక్వల్ టు డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఎక్కడ ఉంది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ వై యాక్సిస్లో కదా ఇంటర్సెక్ట్ అవుతుంది, y ఈక్వల్ టు -a. ఫోకస్ అనేది ఇక్కడ ఉంది, ఫోకస్ ఏమైందిరా 0, x. ఇక్కడ ఫోకస్ అనేది y యాక్సిస్ మీదే ఉంది కాబట్టి 0, a. నెక్స్ట్ ఒకవేళ ఇలా ఉందనుకో, ఎక్స్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఈక్వేషన్ పేరు చెప్పండి ఎవరైనా, అప్వర్డ్ పెరాబోలా, వై యాక్సిస్ కదా కాబట్టి దీన్ని ఎలా రాస్తాం, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. ఇక్కడ వై కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ అంతే కదా, పెరాబోలా ఎట్లుంది వై యాక్సిస్ని చూపించింది కాబట్టి వై కోఎఫిషియంట్ ఏముండాలి, పాజిటివ్. ఇది డౌన్వర్డ్ పెరాబోలా అంటే ఏంటి, ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay. ఇక్కడ ఫోకస్ అనేది ఇక్కడ ఉంటుంది, ఫోకస్ ఏమైంది నాన్న నెగిటివ్ వై యాక్సిస్ మీద కదా, పాయింట్ ఏమైంది 0, -a. డైరెక్ట్రిక్స్ ఏమైంది పాజిటివ్, డైరెక్ట్రిక్స్ ఎలా ఉంది పాజిటివ్ వై యాక్సిస్కి పర్పెండిక్యులర్ కాబట్టి y ఈక్వల్ టు ఏమైంది y ఈక్వల్ టు +a. ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి, అప్వర్డ్ పెరాబోలా అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay, డౌన్వర్డ్ పెరాబోలా అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay. నెక్స్ట్ రైట్ అయితే గన వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax, లెఫ్ట్ అయిందనుకోండి వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax. ఈ ఫిగర్స్ గుర్తుంటే మనం ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు నన్ను, ఈ ఫిగర్స్ గుర్తుంటే. నెక్స్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా, సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ టు ద ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ లైన్. ఇది పెరాబోలా అనుకుందాం. ఇదేమైంది ఫోకస్ ఏంటన్నా, ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఇదే ఎక్స్ డాష్, ఇదేమైంది వై యాక్సిస్, ఇది వై డాష్. ఫోకస్ ఏమైందినా a, 0. నేను పెరాబోలా మీద బి ఎనీ పాయింట్ ఆన్ పెరాబోలా p x, y అనుకుంటున్నాను. p ఏం చెప్పాను మనకు డెఫినేషన్లోనే, pf ఈక్వల్ టు pb. ఇక్కడ పాయింట్ b తీసుకుంటే ఏమైంది డైరెక్ట్రిక్స్ మీద పాయింట్ b, ఈ రెండు ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయని చెప్పినాం కదా. అంటే ఈ బి పాయింట్ ఏమైందినా ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి డైరెక్ట్రిక్స్ మీద దగ్గరకు కూడా డిస్టెన్స్ ఈక్వల్. మనము ఇక్కడ ప్రూవ్ చేస్తాం చూడండి. ఇదేమైంది m అనుకున్నాం పాయింట్, ఈ పాయింట్ ఏంటి -a, 0. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏంటి రైట్ ఉన్నప్పుడు x ఈక్వల్ టు -a రాస్తాం కదా, ఈ ఈక్వేషన్ పేరు ఏంటి x ఈక్వల్ టు -a. బి పాయింట్ ఎవరైనా చెప్తారా, బి పాయింట్ ఏమైందో x రాయాలి ఫస్ట్, x అనేది ఎక్కడ ఉంది -a,
నెక్స్ట్ వై పాయింట్ వైఏ అనుకుందాం, ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటి వై పాయింటే కదా, కాబట్టి -a, వై ఈ పాయింట్ రాయడం తెలియాలి. ఇక్కడ చూడండి x యాక్సిస్ మీద ఈ పాయింట్ ఎక్కడ టచ్ అవుతుంది -a దగ్గర, y యాక్సిస్ మీద y దగ్గర టచ్ అవుతుంది, కాబట్టి పాయింట్ ఏమిటి -a, y. లెట్ f బి ద ఫోకస్ అండ్ l బి ద, దీని పేరేంటి l, ఈ లైన్ పేరేంటి డైరెక్ట్రిక్స్ పేరు l. f be the focus and l be the directrix of the parabola. fm be the perpendicular to the directrix. చూడు డైరెక్ట్రిక్స్ కి fm ఎలా ఉంది పర్పెండిక్యులర్, అండ్ bisect fm at the పాయింట్ o దగ్గర fm అనేది బాసెక్ట్ చేస్తుంది అంటే ఏంటి, 2 ఈ పార్ట్కి ఈ పార్ట్ ఈక్వల్ అవుతుంది, అంతేనా. అండ్ బైసెక్ట్ ఎఫ్ఎం అట్ ద పాయింట్ ఓ దగ్గర ఎఫ్ఎం బైసెక్ట్ చేస్తుంది అంటే మీనింగ్ ఏంటి, ఓ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎఫ్ఎం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది అని మీనింగ్. ఓ బి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎఫ్ఎం అని అంటే ఎఫ్ఓ ఈక్వల్ టు ఓఎం. ఇది ఇక్కడ సైడ్కి వస్తే ఏమేది ఎఫ్ఓ బై ఓఎం ఈక్వల్ టు 1. ఎఫ్ఓ బై ఇక్కడ ఇది ఇటు సైడ్కి తీసుకొస్తే డినామినేటర్కి అవుతుంది కదా, ఇక్కడ ఇది డినామినేటర్కి వస్తే ఇటు సైడ్ ఏముంటుంది 1 ఉంటుంది. నెక్స్ట్ ఓ అనేది ఏంటి వర్టెక్స్ ఆఫ్ ది పారాబోలా. ఓ ఈజ్ కాల్డ్ ఇక్కడ ఆరిజన్, ద వర్టెక్స్ ఆఫ్ ది పారాబోలా. ఓని ఏమంటాం వర్టెక్స్ ఆఫ్ ది పారాబోలా. టేక్ ఓ యాజ్ ఆరిజన్, ఓఎక్స్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ ఓవై అనేది పర్పెండిక్యులర్ టు ఇట్ యాజ్ వై యాక్సిస్. ఓఎక్స్ అనేది ఎక్స్ యాక్సిస్, ఓవై అనేది ఎక్స్ యాక్సిస్కి ఎలా ఉంది పర్పెండిక్యులర్గా ఉంది, దాన్ని వై యాక్సిస్ అంటాం. లెట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది డైరెక్ట్రిక్స్ టు ద ఫోకస్ బి 2a. ఇక్కడ చూడండి ఎఫ్ నుంచి ఎంకు డిస్టెన్స్ అంటే ఏంటి, ఎఫ్ నుంచి డిస్టెన్స్ బిట్వీన్ ఎఫ్ఎం x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, ఏ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, అంతేనా. ఏ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే 2a హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, ద డిస్టెన్స్ ఫ్రమ్ ది డైరెక్ట్స్ టు ద ఫోకస్ బి 2a. సరిపోయిందా, ఎలా వచ్చింది ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్, ఏ ప్లస్ ఏ ఎంత 2a హోల్ స్క్వేర్, అంతేనా. ఏ ప్లస్ ఏ 2a హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 2a. అర్థమైందా. లెట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది డైరెక్ట్రిక్స్ టు ద ఫోకస్ బి 2a. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఫోకస్ ఆర్, దీని యొక్క కోఆర్డినేట్స్ ఏమేది ఫోకస్ యొక్క కోఆర్డినేట్స్ a, 0, ఎందుకంటే ఫోకస్ అనేది x యాక్సిస్ మీద ఉంది కాబట్టి y కోఆర్డినేట్ ఏమేది 0 అయిపోయింది. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఫోకస్ ఆర్ a, 0 అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ x ప్లస్ a. ఎందుకు నాన్న, ఇది నెగిటివ్ x యాక్సిస్ కదా, ఇక్కడ ఏ అయితే ఇది ఏమైంది డిస్టెన్స్ -a అంటే నెగిటివ్ వాల్యూస్ కాబట్టి -a. పాయింట్ ఎలా రాస్తాం -a, 0. ఈక్వేషన్ ఏమైంది x ఈక్వల్ టు -a అని రాస్తాం, అంతేనా. x ఈక్వల్ టు -a. -a ఈ సైడ్కి వస్తే ఏం రాయొచ్చు x ప్లస్ a ఈక్వల్ టు 0. Let px, y be any point on the parabola such that pf equal to fb. p నుంచి పాయింట్ నుంచి ఫోకస్కి పాయింట్ నుంచి లైన్ మీదకి డిస్టెన్స్ ఈక్వల్ అని చెప్పాం, అవునా, మన డెఫినేషన్లోనే చెప్పాం. విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ లైన్ అండ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఫిక్స్డ్ పాయింట్ని ఫోకస్ అంటాం, ఫిక్స్డ్ లైన్ని డైరెక్ట్రిక్స్ అంటాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. వేర్ పీబీ ఈజ్ ద పర్పెండిక్యులర్ టు ఎల్. పీబీ అనేది ఏంటి ఎల్కి పర్పెండిక్యులర్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ బి ఏంటి ఆల్రెడీ ఫిగర్లో చెప్పాం కదా, బి ఏంటి -a, y. పీబీ డిస్టెన్స్ ఏమేది పి నుంచి బీకి డిస్టెన్స్, పి అంటే ఏంటన్నా x, y, బి పాయింట్ -a, y. ఏంటి పీబీ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 - x2 హోల్ స్క్వేర్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ లేదా y1 - y2 హోల్ స్క్వేర్. ఏమైంది y - y హోల్ స్క్వేర్, ఏమైంది నాన్న x ప్లస్ ఏ హోల్ స్క్వేర్, 0 స్క్వేర్ ఎంత 0నే కదా, y - y అంటే 0, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి పీబీ ఎంత x ప్లస్ ఏ.
వేర్ పిఎఫ్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. పిఎఫ్ యొక్క డిస్టెన్స్ ఏంటి? ఏం రాయొచ్చు? పిఎఫ్ యొక్క డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. అంతేనా? x2 మైనస్ x1 అన్నా x1 మైనస్ x2 అన్నా రెండు ఒకటి, ఎందుకంటే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి. స్క్వేర్లో నెగిటివ్ వచ్చినా పాజిటివ్ అయిపోయింది కాబట్టి అలా కూడా రాసుకోవచ్చు. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైంది? x ప్లస్ x మైనస్ ఏ హోల్ స్క్వేర్ x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఎంత? y స్క్వేర్. మనకు తెలుసు పిఎఫ్ ఈక్వల్ టు పీబీ అని, అంతేనా? ఇది పిఎఫ్ ఈక్వల్ టు డైరెక్ట్రిక్స్ మీద పాయింట్ ఏంటి? బి, పీబీ. ఇది పి, ఇది ఎఫ్. పిఎఫ్ ఈక్వల్ టు పీబీ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమైంది నాన్న? ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు పీబీ ఎంత? ఎక్స్ ప్లస్ ఏ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. వీ నో దాట్, మనకు తెలుసు కదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అవునా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటన్నా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇప్పుడు చెప్పండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ నేనేం రాయొచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ బిని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ 2ax ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ సేమ్ వాల్యూ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయిద్ది. ఇంకా మిగిలింది రాయండి. మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 2ax. ఈ మైనస్ 2ax ఇచ్చడికి వెళ్తే ఏమేదమా? వై స్క్వేర్ ఈక్వల్ టు 2ax ప్లస్ 2ax. వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమేదిరా? 4ax. ఇక్కడ ఏ అనేది ఏంటి? గ్రేటర్ దాన్ 0. ఏ అనేది గ్రేటర్ దాన్ 0, పాజిటివ్. ఎందుకంటే మన ఫోకస్ అనేది ఎక్కడుంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి అది కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఏ అనేది ఏంటి? పాజిటివ్. మీరు ఆ డయాగ్రామ్ నుంచినే మనం ఇదంతా చేస్తాం నాన్న. డెఫినేషనే మనం ఏం చెప్తున్నామంటే సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ లైన్ అండ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ద ప్లేన్. అంటే పిఎఫ్ ఈక్వల్ టు పీబీ అని చెప్తున్నాం. ఓకేనా? డెరివేషన్ చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. ఇంతకుముందు మనం పిఎఫ్ ఈక్వల్ టు పీబీ అని చెప్పాం కదా, అది ఒకసారి చూద్దాం. హెన్స్ ఎనీ పాయింట్ ఆన్ పారాబోలా సాటిస్ఫైస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇంతకుముందు మనకి ఈక్వేషన్ వచ్చింది కదా, దాన్ని 1 అనుకుంటే కన్వర్స్లీ లెట్ పి ఎక్స్ కమా వై సాటిస్ఫై ద ఈక్వేషన్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. పిఎఫ్ ఏమొచ్చిందన్న మనకి ఇంతకుముందు? పిఎఫ్ ఈక్వల్ టు చేస్తే ఏమొచ్చింది? ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. పిఎఫ్ ఈక్వల్ టు రాసుకున్నాను. వై స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చు? 4ax రాయండి. ఏం రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4ax. దీన్ని స్ప్లిట్ చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. మైనస్ 2ab అంటే ఎక్స్ఏ 2ax. ఇంక మిగిలింది 4ax అలాగే రాసుకుంటాం. ఈ రెండిట్లో డిఫరెంట్ సైన్స్ కాబట్టి 4axలో నుంచి 2ax పోతే ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax రాయొచ్చా? ఇది ఒకసారి చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? ఎక్స్ ప్లస్ ఏ. ఎక్స్ ప్లస్ ఏ అంటే ఏంటన్నా మనకు వచ్చిండేది ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు పీబీ కదా. పిఎఫ్ ఈక్వల్ టు పీబీ అయిందే కదా, పీబీ. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సో px, y లైస్ ఆన్ పారాబోలా. అవునా?
ఫ్రమ్ 2 and 3, ఈక్వేషన్ 2 and ఈక్వేషన్ 3 చూడండి. We have proved that the equation to the parabola with vertex at the origin, focus ఏమేది a, 0 and directrix ఏమేది x equal to -a is ఏంటి y² equal to 4ax. మనము ఈ ఈక్వేషన్ని మనం డిరైవ్ చేసాం. ఫోకస్ a, 0 అయ్యి డైరెక్ట్రిక్స్ x, -a అయితే ఈ ఈక్వేషన్ ఏంటి y² equal to 4ax. Next, standard equation of the parabolas, we have the following observations. Parabola is symmetric with respect to the axis of the parabola if the equation has a y² term. Equation అనేది y² term ఉంటే then the axis of symmetry is along x-axis. and the y² term ఉంటే axis అనేది ఏ యాక్సిస్ మీద ఉంటుంది x-axis మీద ఉంటుంది. అదే చెప్తున్నారు. If the equation has y² term, then the axis of symmetry is along the x-axis. Axis of symmetry అనేది along x-axis. and if the equation has an x² term, ఒకవేళ x² term ఉంటే then the axis of symmetry is y-axis. y² term ఉంటే axis of symmetry అనేది x-axis మీద ఉంటుంది. నెక్స్ట్ x² term ఉందనుకోండి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ అలాంగ్ విత్ y యాక్సిస్. ఓకేనా. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. వెన్ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ అలాంగ్ ద x యాక్సిస్ ద పారాబోలా ఓపెన్స్ టు ద, చూడండి, ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది x యాక్సిస్ మీద ఉంటే, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది x యాక్సిస్ మీద ఉంటే ఇప్పుడు ఇదేమేది రైట్ అయితే ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్. ఇది రైట్ పారాబోలా కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి పాజిటివ్. ఇదే చెప్తున్నాడు. వెన్ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ ద పారాబోలా ఓపెన్స్ టు ద, ఎట్లుంటుంది పారాబోలా ఓపెన్స్ రైట్ ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రైట్, ఇది రైటే కదా, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి పాజిటివ్. ఒకవేళ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ ద పారాబోలా ఓపెన్స్ టు ద లెఫ్ట్ ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమేది నెగిటివ్. ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అనేది నెగిటివ్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రైట్ అయితే ఇది ఎలా ఉంది ఓపెన్, రైట్కి ఓపెన్లో ఉంది కదా, రైట్ ఎక్స్ యాక్సిస్కి ఓపెన్ లాగా ఉంది. ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్. అదే గన వెన్ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ ద పారాబోలా ఓపెన్స్ టు ద లెఫ్ట్ ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నెగిటివ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్, వెన్ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ అలాంగ్ ద వై యాక్సిస్, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది వై యాక్సిస్ మీద ఉంటే, వై యాక్సిస్ మీద ద పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్ అయితే ఏంటి, వై యాక్సిస్ మీద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది అలాంగ్ ద వై యాక్సిస్ పారాబోలా ఓపెన్స్ అప్వర్డ్ అయితే ద కోఎఫిషియంట్ ఆఫ్ వై ఈజ్ పాజిటివ్. ఇది ఓపెన్ అప్వర్డ్ పారాబోలా అంటాం దీన్ని. కోఎఫిషియంట్ ఆఫ్ వై ఏమేదినా పాజిటివ్. ఒకవేళ వెన్ ద యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ అలాంగ్ వై యాక్సిస్ ద పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. ఇలా ఉన్నిందనుకో పారాబోలా, అప్పుడు వై కోఎఫిషియంట్ ఏంటి నెగిటివ్. ఈ పాయింట్స్కి మీనింగ్ అదేనా. ఒకసారి మళ్ళీ చదవండి, మీరు కూడా చదివితేనే అది అర్థమైద్ది. చదివి అర్థం చేసుకునేదానికి ప్రయత్నించండి. ఓకేనా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ లేటస్ రెక్టమ్. నెక్స్ట్ టాపిక్ లేటస్ రెక్టమ్. లేటస్ రెక్టమ్ ఆఫ్ ఏ parabola is a line segment perpendicular to the axis of parabola through the focus and whose endpoints lie on the parabola. అంటే మీనింగ్ ఏంది నాన్న,
లే లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ఎ పెరాబోలా అనేది ఒక లైన్ సెగ్మెంట్. లేటెస్ట్ రెక్టమ్ అనేది ఒక లైన్ సెగ్మెంట్. ఇది పర్పెండిక్యులర్ టు యాక్సిస్. యాక్సిస్కి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా? అలాగే ఈ 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి దేని మీద ఉంటాయి? పెరాబోలా మీద ఉంటాయి. అలాగే అది దేని నుంచి పాస్ అవుతుంది? ఈ సెగ్మెంట్ ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి. దీన్ని ఏమంటామంటే లేటెస్ట్ రెక్టమ్ అంటాం. మళ్ళీ చెప్తాను వినండి. డెఫినేషన్ ఏంటి? లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ఏ పెరాబోలా ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ఏ పెరాబోలా ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్. ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఈ లైన్ సెగ్మెంట్ దేనికి పర్పెండిక్యులర్? ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంది. నెక్స్ట్ త్రూ ఫోకస్ అండ్ హూస్ ఎండ్ పాయింట్స్ లై ఆన్ పెరాబోలా. దీన్ని ఏమంటామంటే లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ అంటాం. లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్. ఇప్పుడు చెప్పండి, బై ద డెఫినేషన్ ఆఫ్ పెరాబోలా ఏంటి? ఏఎఫ్ ఈక్వల్ టు ఏసీ. మనం ఇక్కడ సి అని తీసుకున్నాం, అక్కడ బి తీసుకున్నాం కదా. ఏఎఫ్ ఈక్వల్ టు ఏసీ. ఇక్కడ ఏసీ అంటే ఏంటన్నా? ఓఎఫ్ నుంచి A,0 అంటాం కదా. ఇది A,0 అంటే 0 నుంచి ఎఫ్కి డిస్టెన్స్ అంతా ఏ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్ అని తెలుసు మనకు. ఎఫ్ఓ ఈక్వల్ టు ఓఎం అని తెలుసు కాబట్టి ఏ ప్లస్ ఏ ఏమేది 2a. అంటే దీని డిస్టెన్స్ ఈక్వల్ అనే కదా. ఏసీ ఈక్వల్ టు ఎఫ్ఎం ఈక్వల్ టు ఏమేది 2a అవుతుంది. అంటే ఏఎఫ్ ఈక్వల్ టు ఏమేది 2aనే అవుతుంది. ఏఎఫ్ ఈక్వల్ టు 2a. ఇక్కడ నుంచి ఇక్కడికి 2a, ఇక్కడ నుంచి ఇక్కడికి 2a. ఎందుకు ఇది ఏఎఫ్ 2a అయింది? బై ద డెఫినేషన్ ఆఫ్ పెరాబోలా ఏఎఫ్ ఈక్వల్ టు ఏసీ అయితే ఏసీ అనేది ఈ రెండింటికి ఈక్వల్ కదా, మనకు ఆల్రెడీ తెలుసు. ఏసీ ఈక్వల్ టు ఎఫ్ఎంకి ఈక్వల్ అవుతుందండి. ఎందుకంటే ఈ రెండు సేమ్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఎఫ్ఓ ఈక్వల్ టు ఓఎం. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సేమ్ కాబట్టి ఇది ఏ అయితే ఇది ఇక్కడ ఏ ప్లస్ ఏమైతే ఎఫ్ఎం డిస్టెన్స్ అవుతుంది కాబట్టి 2a. ఈ 2aని ఏసీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏఎఫ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2a. ఈ డిస్టెన్స్ కూడా 2a అవుతుంది. 2a. అప్పుడు ఇక్కడ పాయింట్ ఏమేది నాన్న? ఎక్సెస్ మీద పాయింట్ ఏ, ఇది వై యాక్సిస్ పాయింట్ కదా, A,2a. నెక్స్ట్ బి పాయింట్ ఏమేది? ఇది ఎక్స్ యాక్సిస్. ఏమేది? ఏ, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే దీని నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా కాబట్టి -2a. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్. ఇది A,2a, ఇది A,-2a. సిన్స్ ద పెరాబోలా ఈజ్ సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. పెరాబోలా అనేది దేనికి రెస్పెక్ట్గా ఉంది? దేనికి సిమెట్రిక్గా ఉంది? ఎక్స్ యాక్సిస్కి. ఎక్స్ యాక్సిస్ సిమెట్రిక్గా ఉంది కాబట్టి ఏం కండిషను? ఏఎఫ్ ఈక్వల్ టు ఎఫ్బి అవుతుంది. ఏఎఫ్ ఈక్వల్ టు ఎఫ్బి అంటే ఏబి ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఏబి లెంత్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 2AF అని రాయొచ్చా? అంటే ఏఎఫ్ ఈక్వల్ టు ఎఫ్బి అయితే ఏబి ఈక్వల్ టు ఏంటన్నా? ఏఎఫ్ ప్లస్ ఎఫ్బి. ఆల్రెడీ మనం ఏఎఫ్ ఈక్వల్ టు ఎఫ్బి చెప్తున్నాం కాబట్టి ఎఫ్బి ప్లేస్లో ఏం రాయొచ్చు? ఏఎఫ్ రాయొచ్చు. ఏఎఫ్ ప్లస్ ఏఎఫ్. ఏఎఫ్ ప్లస్ ఏఎఫ్ 2AF. ఏబిని ఏం రాయొచ్చు? 2AF. ఏఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? 2a వచ్చింది కాబట్టి ఏఎఫ్ ప్లేస్లో 2a సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి. అప్పుడు ఏమేది? 2 2s are 4a. ఏబి అంటే ఏం చెప్పాము? లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ పాసింగ్ త్రూ ఎఫ్ యాక్సెస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకేనా? అర్థమైందా? లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఏంటి? 4a. ఇంకా లాస్ట్ పాయింట్స్ ఇవి. ద ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా వెన్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే యాక్సిస్ అనేది ఈక్వేషన్ ఏంటన్నా? ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు అని రాయండి. ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? AY² ప్లస్ BY ప్లస్ C. అంటే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా, వేరియబుల్ y. ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంది అంటే యాక్సిస్ ఫార్ములా ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు AY² ప్లస్ BY ప్లస్ C. ఇదేంటి? ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యాక్సిస్ అనేది ప్యారలల్ టు వై యాక్సిస్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా అంటే వై యాక్సిస్ అన్నాడు కాబట్టి y ఈక్వల్ టు రాయాలి. AX² ప్లస్ BX ప్లస్ C. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా యాక్సిస్ ఉంటే
పారాబోలా ఈక్వేషన్ ఏంటి? x ఈక్వల్ టు ay² ప్లస్ by ప్లస్ c. అదేవిధంగా y యాక్సిస్కి యాక్సిస్ ప్యారలల్గా ఉంటే y ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్స్ చాలా ఈజీగా చేయొచ్చు నాన్న. ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నామో అవన్నీ ఒక టేబుల్ ఫామ్లో రాసేద్దాం. ఈ టేబుల్ మైండ్లో ఉంటే చాలు, మనం ఈజీగా పారాబోలా చేసేయచ్చు. ఓకేనా? మనం ఇప్పుడు ఇవంతా చెప్పుకున్నాం కదా, ఇవంతా ఒక టేబుల్లో చెప్పేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఫార్మ్స్ నాన్న. y² ఈక్వల్ టు 4ax, y² ఈక్వల్ టు -4ax, x² ఈక్వల్ టు 4ay, x² ఈక్వల్ టు -4ay. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇస్తే మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఈ ఈక్వేషన్కి ఇది ఫార్మ్స్ ఏ ఫార్మ్స్లో ఉంటాయి. ఇలా ఈక్వేషన్ y² ఈక్వల్ టు 4ax ఇచ్చినప్పుడు మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్న, వర్టెక్స్, ఫోకస్, నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఫోకస్ ఏమైంది? ఎఫ్. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఎఫ్ ఉంది కాబట్టి ఫోకస్ ఏంటి? a,0. వర్టెక్స్ ఏమైంది? 0,0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటనే ఈక్వేషన్కి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కదా డైరెక్ట్రిక్స్, x ఈక్వల్ టు -a. అంతేనా? x ఈక్వల్ టు -a. ఇది ఈ సైడ్కి వస్తే ఏమైంది? +a అంటాం. x ఈక్వల్ టు -a. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏ యాక్సిస్ అనే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏంటి? y ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అయిపోయిందా? లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ 4a కదా. లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ 4a. మీరు ఏ ఫామ్కైనా తీసుకోండి, లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఏంటి? 4a. ఇది గుర్తుపెట్టుకోవచ్చు ప్రతి ఒక్కదానికి 4aని. మీరు ఏ సాల్వ్ చేసినా మనకి లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఏమొస్తుంది? 4a. డైరెక్ట్గా రాసేయచ్చు. నెక్స్ట్ y² ఈక్వల్ టు -4ax. ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఏమేమి రాయొచ్చు? ఫోకస్ ఏంటి? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండేది కదా ఫోకస్, కాబట్టి ఇది -a అవుతుంది. -a,0. వర్టెక్స్ మారదు. వర్టెక్స్ ఏంటన్నా? 0,0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ఈక్వల్ టు +a. x ఈక్వల్ టు డైరెక్ట్రిక్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద కదా ఉండేది, x ఈక్వల్ టు +a. ఏ ఈ సైడ్కి వస్తే x - a ఈక్వల్ టు 0. ఈక్వేషన్లో రాయాలంటే ఈ ఏని ఇటు సైడ్కి తీసుకువచ్చేసేయండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఎక్స్ యాక్సిసే కదా. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమేది? రెండిటికి y ఈక్వల్ టు 0. పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని అంటే ఓపెన్ లెఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, కాబట్టి y ఈక్వల్ టు 0 అవుతుంది. మరి ఈ రెండు ఇక్కడ y యాక్సిస్ కదా అప్వర్డ్, కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ x ఈక్వల్ టు 0 రాసేయచ్చు ఈ రెండిటికి, x ఈక్వల్ టు 0. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ 4aనే అవుతుంది. నెక్స్ట్ దీనికి ఫోకస్ చెప్పండి ఎవరైనా. ఫోకస్ పాజిటివ్ y యాక్సిస్ కాబట్టి ఏమైంది? 0,a. ఏమైంది? 0,a. ఇక్కడ దీనికి 0,-a. వర్టెక్స్ దీనికి 0,0, ఇది 0,0. ఈ రెండిటికి రాస్తున్నాం వర్టెక్స్. ఇది వర్టెక్స్ 0,0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటన్నా? డైరెక్ట్రిక్స్ నెగిటివ్ y యాక్సిస్ మీద ఉంది కాబట్టి y ఈక్వల్ టు -a. ఇదేమైద్ది? డైరెక్ట్రిక్స్ అనేది y యాక్సిస్ పాజిటివ్ y యాక్సిస్ మీద ఉంది, ఇది డైరెక్ట్రిక్స్ కాబట్టి ఇది L అనేది ఎక్కడ ఉంది? పాజిటివ్ y యాక్సిస్ మీద, కాబట్టి ఇది ఏం రాయొచ్చు? y ఈక్వల్ టు +a. అన్నీ వచ్చేసాయా? ఇదొక్కటి గుర్తు పెట్టుకుంటే చాలనా, మీతో అన్నీ చేసేయచ్చు. ఒకసారి చూడండి, ఇది అంత నీట్గా చూపిస్తాను. ఇది ఒక్కటి టేబుల్ గుర్తుంటే అన్నీ చేసేయచ్చు. కనపడుతుందా?
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.